మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవ లొంగిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ నేత జంపన్న ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న బర్సదేవ లొంగిపోయాడు, త్వరలో కూడా కొంతమంది కూడా లొంగిపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామంటూ డీజీపీ చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు డీజీపీ చెప్పింది ఏంటంటే ఇంకా మావోయిస్టు పార్టీ నుంచి 17 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారని చెప్పిండు. కేంద్ర కమిటీ లేదా రాష్ట్ర కమిటీ ఇతర మెంబర్లు. అయితే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో లేరు. వాళ్ళు ఎక్కడెక్కడో ఒరిస్సాలు ఉండొచ్చు, జార్ఖండ్ ఉండొచ్చు, ఇంకా వేరే ప్రాంతాలు ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి 17 మంది ఎప్పుడు వస్తారు ఏంటిది అనేది ఏందో ఎవరూ చెప్పలేము. కాబట్టి అది దాన్ని బట్టి ఏంటంటే ఆయన మావోయిస్టు రైత అని అంటుండు. మావోయిస్టు రైతం అంటే వాళ్ళు వచ్చినంత మాత్రాన్ని మావోయిస్టు రైతని అంటే నేను ఒకటే చెప్తున్నా, మావోయిస్టులు వేరు, సాయుధ పోరాటం వేరు, మావోయిజం వేరు. ఈ మూడు వేరు వేరు విషయాలు. మావోయిజం అంటేను అది సిద్ధాంతం, అది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, భారతదేశంలో కూడా ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు, దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళు. తర్వాత మావోయిస్టులు అనే వాళ్ళు పార్టీ, ఓన్లీ పార్టీకి సంబంధించిన దాంట్లో పట్ల వాళ్ళు సాయుధులుగా ఉన్నారు, నిరాయుధులు కూడా ఉన్నారు, ఇల్లీగల్గా ఉన్నారు, లీగల్గా ఉన్నారు, చట్టబద్ధంగా కూడా ఉన్నారు. అంటే మావోయిజం గురించి మాట్లాడితే, మావోయిస్ట్ పార్టీ గురించి మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళేమి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు కాదు, వాళ్ళు నేరస్తులు కాదు. ఎప్పుడు వాళ్ళనంటే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని హింస చేసినప్పుడు అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటిది? ప్రధానంగా జరిగే చర్చ సాయుధ పోరాటం, సాయుధ మార్గం గురించి చర్చ. ప్రభుత్వం మాట్లాడేది కూడా అదే. కాబట్టి ఇప్పుడు డీజీపీ కూడా చెప్పింది 17 మంది అంటే ఆయుధంగా ఉన్న మావోయిస్టుల గురించి చెప్పింది. కాబట్టి అది ఎప్పుడైతుంది ఏంటిది అనేది వేరే విషయం అది. కాబట్టి ఏమైనప్పటికీ ఏంటంటే ఇప్పుడు దేశంలో పట్ల ఒక్క తెలంగాణలో పట్ల ఉండకపోవడం అనేది కాదు. అంటే మొత్తంగా చూసినప్పుడు మావోయిస్టు పార్టీ 200-300 మంది ఒరిస్సా, జార్ఖండ్, డీకే, తెలంగాణలో ఉన్నారు కదా, ఇంకా కూడా ఉన్నారు ఇంకో 300 మంది. కాబట్టి అది ఏం జరుగుతుంది మనకు చూద్దాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మార్చి 31 మీరు డేట్ అన్నారు. డేట్ అనగానే ఆ డేట్ ముందు అవుతుందా వెనుకగా అవుతుందా అనేది ఎవరు చెప్పలేరు. అది అంటే డేట్ కాగానే ఏదో కుంపలంటకపోయినట్టు ఏమీ లేదనలా. కాబట్టి అది ఏం జరుగుతుందో మనం చూడాలి. కాబట్టి సరే, ఏదైనా సరెండర్లు అయితే జరుగుతున్నాయి. సాయుధ పోరాట విరమణ జరిగింది, సరెండర్ జరిగినాయి, కొన్ని ఎన్కౌంటర్లు అయినాయి. ఎన్కౌంటర్లో మనం వ్యతిరేకిస్తాం, సరైనది కాదు, మనసును చంపడం సరైనది కాదు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ బయటికి రావడం అంటే ఇవాళ సాయుధ పోరాట మార్గం అనేది అవుతుందో అది సరైనది కాదు. కాబట్టి సరైనది కాదంటే దాని ద్వారా ఇవాళ ఆ విప్లవం వచ్చే అవకాశం లేదు, అది చనిపోవడం తప్ప ఏం లేదు. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ ఏదైనా వచ్చి చేసుకోవాలి. కాబట్టి అది మంచిదే, రావడం మంచిది అనేది. బర్సదేవ లొంగిపోయాడంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. మరోపక్క బర్సదేవ నేను లొంగిపోలేదు, పట్టుపడ్డా అని చెప్తా ఉన్నారు. ఏం జరిగింది అనుకోవచ్చు? ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు డిసెంబర్ 29 తారీఖు అరెస్ట్ అని చెప్పారు. అరెస్ట్ అని చెప్పి అన్న తర్వాత కొంతమంది అన్న తర్వాత మళ్ళీ 2 రోజులకి ఏంటంటే వీళ్ళు తెలంగాణ డీజీపీ సరెండర్ చూపించారు. మరి వాళ్ళు ఆయుధాలు 40 అంటే ఒప్పచెప్పారు. తర్వాత వీళ్ళు స్వయంగా తను కూడా చెప్పిండు. మరి మళ్ళీ 2 రోజులకే మళ్ళీ మొదలైంది. ఇప్పుడు ఒక్క దాంట్లో కాదు వాళ్ళు చెప్పింది. ఇప్పుడు దేవా చెప్పింది, హిందీలో చెప్పిండు, తెలుగులో చెప్పిండు, చాలా 10 ఛానల్ అయినాయి. చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే నేను అరెస్ట్ కాదు, ఇది డోకబాజీ, మోసం చేసిర్రు నన్ను అని అంటుండు. ఎవరు మోసం చేసిర్రు అదేం చెప్తలేడు. తర్వాత ఆయన ఒకటే మాట ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో అని అంటుండు. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ అంటే ఇప్పుడు గోదావరి అవతల కూడా ఏంటంటే ఇప్పుడు కరిగుట్ట ఉన్నది, అది కూడా మరి అది ఒక రకంగా చెప్పాలంటే అది తెలంగాణే కదా, తెలంగాణ ములుగు జిల్లా కిందనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు అవతల జరిగిందా యువతల జరిగిందా అసలు వాళ్ళు ఎటుపోతుండ్రు. కానీ చాలా వార్తలు ఏంటంటే ఇక్కడ మాదేపూర్ ఏంటంటే ఇప్పుడు బోర్లగూడెం, ముత్తారం, ఇప్పుడు ఈ ఏరియాలో పట జరిగిందనేది చెప్తుండ్రు. అక్కడికే బొలేరో వెహికల్స్ వచ్చిన తర్వాత ఇది జరిగింది. మళ్ళీ ఒక వార్త ఏంది, సాక్షులు ఇచ్చారు, ఇప్పుడు సాక్షులు కూడా ఇచ్చారు. ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఈయన సరెండర్ కోసం ఛత్తీస్గఢ్ పోతుంటే ఇప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు అంటే ఒక వార్త. కాబట్టి ఇదంతా గందరగోళం అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మధ్యలో ఈ సరెండర్ల దాంట్లో పోటీలు ఉన్నాయి. ఆ పోటీలు ఏమైనాయో అర్థం వాళ్ళే చెప్పాలి ఆ పోటీలు ఏందో. తర్వాత మరి మావోయిస్టు పార్టీ చెప్పాలి. ఇప్పుడు దేవాన్న విషయంలో మావోయిస్టు పార్టీ స్పష్టంగా మరి ఒక్క తుపాకీ కాదు కదా, 40 తుపాకులు కదా, మరి వాళ్ళు ప్రకటన చేయాలి కదా. వాళ్ళు ప్రకటన ఇప్పుడు కొంతమంది తుపాకీ తీసుకపోతేనే ద్రోహం అని అన్నారు కదా. మరి ఇప్పుడు చాలామంది తుపాకులు తీసుకుని వస్తున్నారు కదా.
కదా. ఇప్పుడు ఆజాద్ వచ్చినప్పుడు కూడా తుపాకులు ఇచ్చిండ్రు. తర్వాత నెక్స్ట్ ఆదిలాబాద్ లోపల కూడా ప్రశాంత్ వాళ్ళు పోయినప్పుడు కూడా అప్పుడు కూడా తుపాకులు ఇచ్చిండ్రు, 40 మంది అయినరు. మరి ఇప్పుడు తుపాకులు ఉన్నాయి, మరి మావోయిస్ట్ పార్టీ ఇప్పుడన్నా ఇవ్వాలిగా స్టేట్మెంటు. ఎందుకు నా ఉద్దేశంలో బట్ట ఇది ఎట్లా వచ్చినా తప్పలేదు, ఎందుకంటే అది సాయుధ పోరాటం జరగదు. ఆ తుపాకులు ఎందుకు ఉండేందుకు లేకపోతే దేనికోసం అవి మళ్ళీ 2 రోజులకే మళ్ళీ పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు కదా. నువ్వు ఇప్పుడు ఇచ్చినా ఒకటే, తర్వాత ఆడబెట్టి వచ్చినా ఒకటే, అందులో ఏమీ లేదు. అది వృధా ఆయుధాల గురించి చర్చించడు. ఏదైనా ఇప్పుడు వచ్చేసి ప్రజలను చైతన్యవంతం చేయడం అనే దానిపైన కేంద్రీకరించడం మంచిది, రావడం మంచిది. దేవర్ రావడం, అరెస్టా సరెండర్ చర్చ అనవసరం. ఏదైనప్పటికీ ఆయన వచ్చడం మంచిది. ఇంకా ఇంత సాంకేతిక యుగంలో ఇంకా మావోయిస్టులు అడవుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. వాళ్ళంతా జనజీవన శ్రమంతో కలిసేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? జనజీవన శ్రమతి ఆల్రెడీ వాళ్ళు జనంలో ఉన్నారు. జనం లేకపోతే వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళు జనం లేకపోతేనే ముగ్గురు ఉన్నది 3,000 లేదా లక్షలాది మంది ప్రజలతోటి వాళ్ళు ఉన్నారా? అన్ని ఉద్యమాలు చేస్తారా? వాళ్ళు ప్రజలే ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడతారో పోలీస్ అధికారులు కూడా మార్చుకోవాలి. అది జనజీవన శ్రమంతి, జనజీవన శ్రమంతి. ఏం జనజీవన శ్రమంతి? తర్వాత జనంలో లేనట్టుగా అది. కాబట్టి నువ్వు ఒకటి అనదలుచుకుంటే అది వాళ్ళు ఇల్లీగలు, రాజ్యాంగానికి వ్యతిరేకమైనది అంటున్నారు కాబట్టి ఇల్లీగలు, చట్ట వ్యతిరేకమైంది. ఇప్పుడు వీటికి వచ్చినప్పుడు చట్ట ప్రకారంగా ఉండేది కాబట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడు. లీగల్గా రండి, చట్టపరంగా రండి, అది మాట్లాడాలి. ఈ జనజీవన శ్రమ అంతది ఇదంతా ఈ భాషే సరైనది కాదు. అందుకోసం మీడియాకు కూడా చెప్తాను నేను, మీడియా విలేకరులను మీరు దయచేసి ఈ తప్పుడు పదాలు పెట్టకండి, మార్చుకోండి. జనజీవన శ్రమ అంతది కరెక్ట్ కాదు. చాలాసార్లు చెప్తున్నాం, ఇది కరెక్ట్ కాదనేది మేము చెప్పదలుచుకున్నాం. దేవ లాంటి అగ్రనేతలు లొంగిపోతూ ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా లొంగిపోతారంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. పూర్తి మొత్తంలో నక్సలిజం అనేది అంతమైపోతుందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వానికి కావచ్చు, పోలీసు వ్యవస్థకు? ఇప్పుడు ఒకటి ఏంటంటే దాదాపు సాయుధులు ఉన్నారు. ఇప్పుడు 300 ఎంతో ఉన్నారు. కానీ సాయుధ పోరాటం ఎన్నడో అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఎన్నడో అయిపోయింది, 2 నెలల కింద అయిపోయింది. ఇప్పుడు కూడా 2 నెలల కింద అయిపోయింది. నేను చెప్తాను కదా, సాయుధ పోరాటం అంటే అర్థం ఏంటిది? నేను పాఠకులకు చెప్తున్నా, సాయుధ పోరాటం అంటే ఆయుధాలు కలిగి ఉంటే సాయుధ పోరాటం కాదు. సాయుధ పోరాటం అంటే ఆ నాయకత్వం కింద ఉద్యమాలు చేయాలి. అది రైతుల ఉద్యమం, కార్మిక ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం, లేకపోతే వేరు ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమం, అవన్నీ చేయాలి. మరి ఆ ఉద్యమాలు ఉన్నాయా? ఆదివాసీ ఉద్యమం కూడా లేదు. భ్రమపడుతుండ్రు మేధావులు కొంతమంది. ఏంటంటే అక్కడ అడవిలో ఉన్నారు కాబట్టి, అంటే మావోయిస్టులు ఏదో అక్కడ ఆదివాసీల పైన పోరాడుతున్నారంటే ఇప్పుడు లేదు. ఒకప్పుడు పోరాడారు, గతంలో పోరాడినాయి, చాలా పోరాటాలు చాలా ఉన్నాయి అంతటా. కానీ ఇప్పుడు లేదు, పోరాటాలు లేవు, నిర్మాణాలు లేవు. అసలు వాళ్ళు చచ్చిపోతుండ్రు, వాళ్ళ రక్షణ సమస్య, వాళ్ళ బతుకుడే సమస్య. ఇప్పుడు ఏదో అది పరిష్కారం అయ్యేది కాదు. కాబట్టి సాయుధ పోరాటం ఏమీ లేదు. సాయుధ పోరాటం ఏమీ లేదు కాబట్టి సాయుధులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే భ్రమపడుతుండ్రు. దాంతో ఏం చేసేది లేదు. అందుకోసం అందరూ వస్తుండ్రు కదా, వాళ్ళకు కూడా అర్థమయ్యే వస్తుండ్రు, వాళ్ళకి అర్థమయ్యే వస్తుండ్రు. వాళ్ళు నాయకులు వస్తుండ్రు, కేంద్ర కమిటీ వాళ్ళు వస్తారు, రాష్ట్ర కమిటీ వాళ్ళు వస్తారు, జిల్లా కమిటీ వాళ్ళు వస్తారు, సభ్యులు వస్తారు. ఇక్కడ కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళ చాదస్తులు, కవులు, లేకపోతే ఎవరెవరో వాళ్ళంతా చాదస్తులు. వాళ్ళు సాయుధ పోరాట తుపాకి పట్టిన వాళ్ళు కాదు, ఆ యుద్ధం చేసిన వాళ్ళు కాదు, యుద్ధం ఏందో తెలియదు. ఇక్కడ ఉండేందంటే ఒకటే వాళ్ళు కవిత్వం రాస్తారు. పాతకాలంలో కూడా వాళ్ళ తలకాయలు ఉన్నాయి. చాదస్తులు ఉంటారు కదండి. ఇప్పుడు మన సమాజం ఎంతమంది లేరు చాదస్తులు? కాబట్టి మన తాతల తండ్రులు ఏంటంటే చాదస్తంతో ఉంటారు. అలాంటి చాదస్తులు వీళ్ళు. కాబట్టి ఏదైనా సాయుధ పోరాటం అది లేదు, అయిపోయింది. అయితే సాయుధ పోరాటం అయిపోయిందంటే కమ్యూనిజం అయిపోలే, మావోయిజం అయిపోలే, లేదా ప్రజల కోసం పోరాటం అది అయిపోలే. అది కంటిన్యూ కొనసాగుతుంది, ఇంకా చాలా కొనసాగుతుంది. ఈ ప్రభుత్వాలు 10 ప్రభుత్వాలు మారినా అది ఆగేది కాదు. అది ప్రపంచం అంతా కొనసాగుతుంది, భారతదేశంలో కొనసాగుతుంది, తెలంగాణలో కొనసాగుతుంది. కమ్యూనిజం కోసం, మావోయిజం కోసం పోరాడుతూనే ఉంటారు. ఎందుకంటే అసమానతలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అణచివేతలు ఉన్నాయి, దోపిడి ఉన్నది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ప్రజలు, కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతూనే ఉంటారు. మావోయిస్టులు ఉంటారు. అంటే లొంగిపోయిన మావోయిస్టులు అంతా కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నారంటే ఒక చర్చ నడుస్తూ ఉంది. పార్టీ పెడతారనుకోవచ్చు, లేకపోతే వివిధ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, తప్పేం లేదు కదా. ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అంటేనే మరొక సంస్థ పెట్టడానికే. వాళ్ళు ఉత్తగానే వచ్చి ఇంట్లో లొంగిపోవడానికైతే వాళ్ళు ఎప్పుడో వచ్చేవాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు. అందరూ కలిసి వాళ్ళొక గుంపుగా వాళ్ళ సాయుధ పోరాట విరమణ అంటే ఓన్లీ ఆయుధాలు మాత్రమే ఉపయోగపడము, ఆ మార్గాన్ని మాత్రమే ఉపయోగపడము. వాళ్ళ సిద్ధాంతాలను సరెండర్ చేయడం కాదు. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు సరెండర్ చేయలే. వాళ్ళు ఏమంటుండ్రు, వాళ్ళు కమ్యూనిజం కోసం, నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం మేము పోరాడతామనే విషయాన్ని వాళ్ళు అప్పుడు లోపల ఉన్నప్పుడే, తుపాకులు ఉన్నప్పుడే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే వాళ్ళు చెప్పేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సొంతంగా పార్టీ పెడతారా? పార్టీ పెట్టచ్చు.
ఏ పేరు పెడతారో మనం చెప్పలేం. ఏ పేరు పెట్టుకుంటారు, మావోయిస్టు పేరు పెట్టుకుంటారా, ఇంకో పేరు పెడతారా, ఎట్లా పెడతారో మనకు తెలియదు. కాబట్టి లేదా ఇతర దాంట్లో చేరుతారా అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. వాళ్ళు కూడా ఆలోచించి అసలు ఎట్లా భారతదేశం మళ్ళొకసారి సరే ఇప్పుడు ఆయుధ మార్గం పోయింది కదా, ఆయుధ మార్గం పోయినప్పుడు ఇప్పుడు ఎట్లా చేయాలి చట్టబద్ధంగా అనేది వాళ్ళు ఆలోచించుకొని పెడతారు. వాళ్ళు ఏమో ప్రజల కోసమే ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అయితే విడివిడిగా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లొంగిపోయిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు సీసీ మెంబర్ చంద్రన్ ఉన్నాడు, లేకపోతే ఇంకా ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్ తెలంగాణలో కూడా లొంగిపోయారు కదా. వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళు వచ్చిండ్రు ప్రజల కోసం ఉంటామన్నారు వాళ్ళు, అంతేగాని వాళ్ళని చెప్పలే. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ఏదైనా ప్రజలు కోరుకుంటుండ్రు, లొంగిపోయినంత మాత్రం తప్పు కాదు, అది లొంగిపోయినంత మాత్రం ఏమీ లేదు. అది సరే వచ్చిర్రు, ప్రజల కోసం పనిచేస్తే మంచిదే కదా, ప్రజల కోసం పనిచేయాలని అందరూ కోరుకుంటారు కదా. కాబట్టి అది వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు చేస్తే మంచిది. సార్ ఇక్కడ ఒక బలమైన ఆరోపణ వస్తూ ఉంది. ఏదైతే లొంగిపోయినటువంటి నక్సలైట్లంతా కూడా అడవిలో ఉన్నటువంటి అన్నల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటూ కూడా కొంత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో మీరు ఏం క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తాను శుద్ధ తప్పు. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు, 1000 లోపల ఒకడో ఇద్దరు ఉండొచ్చు, ఒకటిద్దరు ఉంటారు కదా, ఉన్నారు కదా, లేకుంటే ఏం లేరు కదా. ఎవడైనా లొంగిపోయిన అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఇవ్వలేదా? అరెస్ట్ దెబ్బల బాధ కాగితే కొడితే మొత్తం అవి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయితే అన్నీ చెప్తారని కాదు, వాళ్ళు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు కూడా అన్నీ చెప్తారని కాదు. లేదా ఒకటి ద్రోహి కావచ్చు, అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లొంగిపోయిన వాళ్ళు కూడా ఒకడో ఇద్దరు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు అయినరు కాబట్టి అందరి పేరు చెప్పొద్దు కదా. ఇప్పుడు నయీం దొంగ, నయీము, జడల నాగరాజు గారు, ఇంకోడు ఉన్నారు. కాబట్టి వీళ్ళు దొంగలయ్యారు కాబట్టి లొంగిపోయిన లక్షల మంది అయ్యారు కదా, ఒక్కరిద్దరు కాదు కదా, లక్షల మంది అయ్యారు. సంఘ నాయకుడు లొంగిపోయినారు కదా, ఇప్పుడు కాదు కదా, 40 ఏళ్ళ కంచి మరి దెబ్బల బాధలు కాగలేక లొంగిపోతారు కదా. ఇంటికాడ బాధలు పెడితే లొంగిపోయిన వాళ్ళు, లేకపోతే అనారోగ్యంతో లొంగిపోయిన వాళ్ళు, ఇంకో దాంతో లొంగిపోయిన వాళ్ళు. లొంగిపోతే చెప్తారా? వాళ్ళు పోయిందే ప్రజల కోసం పోయినప్పుడు సరే వాళ్ళకు కొన్ని సమస్యలతోటి అది ఆ మార్గం కుదరదనుకున్నారు, వేరే కారణాలతో వచ్చారు. రాగానే వాళ్ళు ఏం ద్రోహులు అవుతారా? ఎందుకు ద్రోహులు అవుతారు? వాళ్ళకు కూడా అంతరాత్మ లేదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు వాళ్ళే ఎక్కువ. వాళ్ళు ప్రజల కోసం పోయిన వాళ్ళే చెప్తారా? దొంగలు సపరేకుంటారు, వాళ్ళు ప్రజల కోసం పోయిన వాళ్ళు చెప్తారా? బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. వాళ్ళపైనే నిన్నటిదాకా పోరాడింది వాళ్ళే అన్ని వదులుకొని చేస్తారు, మళ్ళీ వాళ్ళపైనే పెడతావా నువ్వు? ఈ బుద్ధి లేనోడు పెడతాడు. ఒక్కడు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. కాబట్టి నిర్దిష్టంగా పలానోడు ఇన్ఫార్మర్ నువ్వు చెప్పు, నిర్దిష్టంగా చెప్పు. అది వేరేది. ఇన్ఫార్మర్ అని అంటే కూడా ఏంటంటే ఒక ముద్రే కదా. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమంటుంది, ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు మామూలు సాధారణ మనిషి కూడా మావోయిస్టు లేదా టెర్రరిస్టు లేదా అని అంటే ఎట్లా ఉంటుంది? అది ఒక ఆరోపణ చేస్తే ఒక రకమైన టెర్రరిజం కదా, అది టెర్రరిజం. ప్రభుత్వం అట్లా చేస్తే కూడా టెర్రరిజం. లేదా ఇప్పుడు అర్బన్ నక్సల్ అని అంటేనే పేరు పెడితేనే ఒక్కొక్కరు ఆగమాగం అవుతారు కదా. ఎవరైనా నువ్వు పలానా ఆయన అర్బన్ నక్సల్స్ అని అంటే నేను ఎట్లా అర్బన్ నక్సల్, నేను గానే కాదు, నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటానా, నా పైన ఇది పెట్టొద్దని మొత్తుకుంటారే మీరు. మరి ఇన్ఫార్మర్ అంటే ఏంటిది? ఇన్ఫార్మర్ అంటే మొత్తము అంటే ఒక ముద్ర వేస్తున్నావు కదా. కాబట్టి తప్పుడు విధానం, ఇది చాలా ఘోరమైనది, నేరం అది. కాబట్టి ఇది సరే ఏమైనప్పటికీ ఏంటంటే మావోయిస్టులు అందరూ వస్తుండ్రు, సమాజం స్వాగతిస్తుంది. ఎవడో 4-3 వీళ్ళంతా మెదడు దక్కున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు, దాని పెద్ద లెక్కలేదు కాదు. సార్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అడవుల్లో నక్సలైట్లు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇదంతా ఎలక్ట్రానిక్ యుగం అంటే నువ్వు సెల్ ఫోన్ లేకపోతే ప్రపంచం నడవది. గొడ్లు కాస్టోళ్ళు కూడా సెల్ ఫోన్ పెట్టాలి, మాట్లాడాలి. ఇలా ఎక్కడో అడవి లోపల గొడ్లు కాస్టోళ్ళు ఇక్కడ కాదు అంటే అదే దండకాని లోపల ఉన్న వాళ్ళు కూడా నువ్వు చూడు, అక్కడ మాడు లోపల పువ్వారు లోపల అక్కడ మనుషులు సెల్ ఫోన్ వాడుతుండ్రు. సెల్ ఫోన్ వాడకపోతే ఇప్పుడు ఏం అర్థం కాదు. అది సెల్ ఫోన్ అనేది అది మనకు ఉండే ఒక మన అంగి వేసుకున్నట్టుగా మన అంగి దొడుకున్నట్టుగానే తప్ప ఇంకా వేరేదేం కాదు. కాబట్టి సెల్ ఫోన్ వాడకుండా మరి సెల్ ఫోన్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు అది నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు, నువ్వు మాట్లాడు, లేకపోతే నీ లొకేషన్ అర్థమవుతుంది. నువ్వు మావోయిస్టుగా నువ్వు అది మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ అంటే కుదరదు కదా. మరి చాలామంది చనిపోయింది కదా, సెల్ ఫోన్ నెట్వర్క్ మూలం కూడా మావోయిస్టులు చాలామంది చనిపోయినరు. నువ్వు కంప్యూటర్ పెట్టుకున్నా, సెల్ ఫోన్ పెట్టుకున్నా, వాకిటాకి పెట్టుకున్నా నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు. కాబట్టి ఇప్పుడు మొత్తం ఒక్క భారతదేశం కాదు, మొత్తం ప్రపంచం లోపల కూడా ఇది ఎలక్ట్రానిక్ యుగము. ఎలక్ట్రానిక్ యుగం లోపల ఇప్పుడు మనకు వెనుజులా ఉంది. వెనుజులా లోపల అమెరికా వాడు దాడి చేసి వాడు మొత్తము ఆ అధ్యక్షునే లేకపోయిండు. అధ్యక్షుడు రోజు
అధ్యక్షుడు మధురో ఒక కాడ పండుకోడు, రోజు మారుతుంటాడు. ఆయన పడుకునే జాగాలు మారుస్తాడు, ఆ గార్డ్స్ మారుస్తాడు. తర్వాత దేశం మొత్తం కూడా రాడార్ల వ్యవస్థలు ఉన్నాయి, రాడార్ల వ్యవస్థలు కుప్పకూలినాయి. తర్వాత వచ్చేసిండు, అర్ధ గంటలో ఫినిష్ చేసిండు, అర్ధ గంటలో బట. కాబట్టి ఇక్కడ అంటే ఏ టెక్నాలజీ వచ్చింది కదా, టెక్నాలజీ మనం ఏమర్థం చేసుకుంటున్నాం? టెక్నాలజీ అర్థం కాదే, సమాజం అర్థం కాదే. మనం వెనకటి ఉన్నట్టు అడవిలో ఉండి చేద్దామంటే ఎట్లయితుంది? అది అడవిలో ఉండి చేద్దాం, అదే శాదస్తం. అది కాదు. అది మారిన దానికి అనుగుణంగా మారాలి. మారిన పరిస్థితులు మారినాయి, పరిస్థితులకు అనుగుణంగా మారాలి. మారడం అంటే ఏంది? నువ్వు ప్రజల మధ్యలో ఉండి చేయాలి. ఇక్కడ చట్టబద్ధంగా ప్రజల మధ్యలో చట్టబద్ధంగా ఉండి చేయాలి, చైతన్యవంతం చేయాలి. వాళ్ళని చైతన్యవంతం చేయకుండా నేను అడవి నుండి నేను సాయుధ పోరాటం చేస్తాను ఎవడొస్తాడు? వస్తాడా? ఉన్నారా? ఎవరైనా ఉన్నాడు? చచ్చిపోయేది ఏంటంటే ఆఖరికి అల్లు ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. ఈడంటారు చచ్చిపోతే సరే ప్రజల కోసం పనిచేశారు కాబట్టి అంటే వీరులు అంటారు. వీరులు అంటే ఏంటిది? వీరులు అయితే మాత్రం లక్షల మంది అంటే దాంతో ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు మార్చుకోవాలి, రావడమే మంచిది. అందరూ ఆహ్వానిస్తున్నాం కదా. బర్సదేవతో పాటు మావోయిస్టు నేత కంకనాల రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కూడా ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. దాని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దాని గురించి? ఇప్పుడు ఆయన చెప్పింది చాలా స్పష్టంగా చెప్పింది. ఆధునిక టెక్నాలజీ, కమ్యూనికేషన్ పెరిగినప్పుడు సాయుధ పోరాటం నడువదని చెప్పి ఆయన రాజిరెడ్డి స్పష్టంగానే చెప్పిండు. అది చెప్తూ ఆ మాట కూడా ఏంటంటే అనారోగ్యం అన్నాడు. అనారోగ్యం ఇవ్వాలి కొత్త ఏం కాదు కదా, గతం నుంచి ఉన్నది ఇప్పుడు ఉన్నది. కాబట్టి అసలు సమస్య అది కదా. ఇప్పుడు సాయుధ పోరాటం నడవదని అనుకున్నాడు, మంచిది కదా. అదే చెప్తుండు కదా, నడవదని అర్థమైనప్పుడు చెప్తుండు. ఇక అది లేదు, ఆయనకు సాయుధ పోరాటం నడుతుంది అనుకుంటే ఇప్పుడు అనారోగ్యం ఆయన కంటే కూడా ముసలోళ్ళు కూడా మరి ఉన్నారు కదా. గణపతి లేదా మల్లారాజిరెడ్డి ఉన్నాడు, మల్లారాజిరెడ్డి వేరే ఎంతోమంది ఉన్నారు. సమస్య ఎక్కడనంటే ఆ పోరాటం నడవదని కాబట్టి వస్తారు, అది మంచి విషయం. ఓకే సార్, వెనుజులాకు సంబంధించి ప్రపంచం మొత్తం కూడా అటువైపు చూస్తూ ఉంది. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వెనుజులాకు సంబంధించింది అయితే ప్రపంచంలో ఒక దేశం పైన మరొక దేశము పోయి దాడి చేసి అధ్యక్షుని కిడ్నాప్ చేసి పట్టుకపోవడం, ఇది ఎంత ఘోరమైంది అసలు. ఇది ఏ సమాజం అనుకుంటుండ్రు? అంటే ఇప్పుడు అమెరికా పేరు గొప్పదానికి ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక దేశం అంటారు. నువ్వు ప్రజాస్వామ్యం కాదు, నియంత ఇప్పుడు అమెరికా ట్రంప్ హిట్లర్ని మించిపోతుండు. కాబట్టి నువ్వు పోయి ఆ దేశం పైన దాడి చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చిండు? ఐక్యరాజ్యసమితి ఉన్నది కదా, దాని నిబంధనలు పాటించాలి కదా. కానీ అంటే ఏంటి అసలు? వాళ్ళు ఏమైనా ఒక చిన్న దేశం, నిన్నేమన్నా నీ పైన దాడి చేసిర్రా? లేకపోతే నీ ఏం చేసినా చెప్పి నువ్వు చేస్తావు? నువ్వు ఒక దేశం పైన నువ్వు చేస్తున్నావు అంటే ఏం చెప్తున్నానంటే మాదక ద్రవ్యాలు అక్కడ అమ్ముతుండ్రు, గంజాయి గింజాయి అమ్మంది ఎక్కడ మరి? ఇక్కడ ఇండియాలో అమ్ముతలేరా? అమెరికాలో అమ్ముతలేరా? అన్ని ప్రపంచ దేశాల్లో కూడా మాదక ద్రవ్యాలు అమ్మని దేశం ఉందా? అదమ్మితే ఆయన మరి ఆ దేశంపై దాడి చేసి అక్కవలు ఇచ్చిండ్రు. ఒకవేళ వెనుజులా నుంచి వస్తున్నాయి అనుకో, నువ్వు అక్కడ గోడలు పెట్టుకో, నువ్వు నీ పోలీసులను పెట్టుకో, నువ్వు అడ్డుకట్ట వేసుకో, నువ్వు చేసుకునేది. లేకపోతే నీ కాడ ఆ దాగుడు బంద్ చేసుకో, నువ్వు వాళ్ళకి మాల్పు జనాలు తాగొద్దని చెప్పు. సమస్య అది కాదు. ఇదంతా అంటే ఇప్పుడు తాడి చెట్టు ఎందుకు ఎక్కినవంటే దూడగడ్డి కోసం అన్నాడట కదా ఎవడో. అంటే నవ్వుతారని కూడా లేదు అని చెప్పి అనడానికి ఇది ఎందుకే దూడగడ్డి అంటే నవ్వరా? మరి ఇప్పుడు ట్రంప్ మాట్లాడే మాట ఎవడన్నా ఉన్నారా? అమెరికా ప్రజలు కూడా నమ్మరు. నువ్వు ఎందుకు పోయినావు? పెట్రోల్ కోసం. ఆ పెట్రోల్ అనేది వెనిజులా అనే దేశం ఏందో అది చాలా ప్రపంచంలో నెంబర్ 1 దేశం. అది ఇతర దేశాలకు కూడా పంపుతుంది, ఎగుమతి చేస్తుంది. అయితే ఇప్పుడు మదురోకు ముందు చావేజ్ అని ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఉండే, ఆయన చనిపోయిండు. అయితే ఆ చావేజ్ ఉన్నప్పుడే ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ కంపెనీలు ఏవైతున్నాయో పెట్రోల్ కంపెనీలు ఏంటంటే ఇప్పుడు పెద్ద గుత్త సంస్థలు, అంబానీ ఆదాని లాంటి గుత్త సంస్థలు, అమెరికా కంపెనీలు, వాళ్ళు ఆ కంపెనీలన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంటే ఆయన వాటిని జాతీయం చేసేసిండు. లేదు, ఇది ఎవరికి ప్రైవేట్ కాదు, ఇది గవర్నమెంటే ఉండాలి, ఆ వచ్చిన ఫలితం ప్రజలు తినాలి అనే దాంతో ఆయన గవర్నమెంట్ చేసేసిండు. చేసిన తర్వాత అమెరికా వాళ్ళకు చాలా ఇది అయిపోయింది. కాబట్టి అంటే అమెరికాకు ఇది ఒక్కొక్క ఆడ కాదు, ఇరాక్ కాడ దెబ్బే, ఇతర దేశాల దెబ్బే. కాబట్టి ఇప్పుడు మొత్తము పెట్రోల్ పైన ఆధిపత్యం వహించాలనే కంపెనీలు ఏవైతున్నాయో ఇప్పుడు అక్కడ కుట్రలు చేస్తారు. చాలా రోజుల కాంచి అక్కడ చావేజ్ను పడగొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేసారు. ఆ తర్వాత మధురో వచ్చిండు. మధురోను పడగొట్టడానికి కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీలకు డబ్బులు ఇస్తుండ్రు, అక్కడ నోబెల్ ప్రైజ్ ఇస్తుండ్రు, అక్కడ ప్రతిపక్ష నాయకురాలకు అనేక కుట్రలు చేస్తుండ్రు. ఆ కుట్రల్లో భాగంగా ఇప్పుడు చేసిండ్రు. కాబట్టి మొత్తం కూడా ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా వ్యతిరేకిస్తుంది.
ఉంది. అమెరికా ఏదైతుందో ప్రపంచం ముందట అదొక నెంబర్ 1 టెర్రరిస్ట్ దేశంగా, గుండా దేశంగా అది ఉంది. ప్రజల వ్యతిరేకతకు గురవుతుంది. దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే ఓన్లీ ఇజ్రాయెల్ దేశం. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా చేస్తుంది, అమెరికాకి ఇజ్రాయెల్ చేస్తుంది. అయితే వీటికి బ్రిటన్ కూడా చేసేది ఉండే, బ్రిటన్ కూడా అది తొత్తే, అమెరికాకు తొత్తే. కానీ ఇప్పుడు బ్రిటన్ చేయలేదు కానీ ఇది సరైనది కాదని అంటున్నారు. అంటే ఐక్యరాజ్య సమితి ఉండగా ఇట్లా చేయడం సరైనది కాదంటారు. అయితే గట్టిగా చెప్పడం లేదు బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ. ఇప్పుడు భారతదేశం కూడా చెప్పదు కదా, భారతదేశం కూడా శాంతియుతంగా ఉండాలి, మాట్లాడుకోవాలంటది. కానీ మరి చక్కగా ట్రంప్ని అనొచ్చు కదా, ఇదేం పద్ధతి నువ్వు చేసేది అంటే. ఇప్పుడు ఇలా అక్కడ చేసి ఇక్కడ కూడా చేయొచ్చు కదా, రేపు భారతదేశం పైన కూడా చేస్తాడు కదా. భారతదేశం లోపల కూడా ఇప్పుడు మనం చూసినాం కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటోళ్ళు నువ్వు ఇక్కడ నీకు లేదని చెప్పి ఆ హెలికాప్టర్ లోపల తీసుకొచ్చి బేడీ లిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఉపజెప్పారు కదా, బేడీలు ఉపజెప్పారు. తర్వాత మళ్ళీ మోడీకి ఎప్పుడు ఇక్కడ సుంకాలు వేస్తాను కదా భారతదేశం పైన. కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వం ఖచ్చితంగా ట్రంప్ విధానాలు వ్యతిరేకించాలి, గట్టిగా మాట్లాడాలి. లేకపోతే ఇప్పుడు మోడీ ఏమనుకుంటారు, అమెరికాకు ట్రంప్కు లొంగిపోయింది అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇవాళ అంటే ఇది ఏమవుతుంది, ప్రపంచ యుద్ధానికి మారుతుందా? ఎందుకంటే ట్రంప్ చాలామందిని బెదిరిస్తుండు, క్యూబాని బెదిరిస్తుండు, తర్వాత గ్రీస్లాండ్ బెదిరిస్తుండు, ఇంకా చాలా దేశాలు బెదిరిస్తుండు. అంటే ఆయన కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బెదిరించి అక్కడ సుంకాలు వేయాలి, అక్కడ వనరులను చేతబట్టుకోవాలి, ఆయన కంపెనీ నడవాలని అనుకుంటుండు. ఆయన పెత్తనం పడిపోతుంది, దెబ్బతింటుంది. కాబట్టి ఉన్న సమస్య అక్కడ ఉంది.